నిజంగా ఏ విషయంలో చూసుకున్నా రేవంత్ రెడ్డికున్న ఘనత ఎవ్వరికీ ఉండదేమో. మీరు చూడండి. ఎందుకంటే అందశ్రీ మాట్లాడింది కదా! ఒక బుక్ రిలీజ్ ఫంక్షన్‌లో అసలాయన ఆయన గొప్పతనం గురించి, ఆయన గురించి ఎంత గొప్పగా చెప్పిండంటే, నిజంగా ఆయన చెప్పింది చాలా తక్కువేమనిపిస్తుంది. ఏదైనా సరే. అంటే మీరు దేంట్లో చూసుకున్నా కూడా ఆయనకున్నంత ఘనత ఎవ్వరికీ ఉండదు. ఆయనకున్న రిపోర్ట్ కూడా ఎవ్వరికీ ఉండదు. సో, ఇప్పుడు నేను చెప్పొచ్చే అంశం ఏందంటే, ఆయన మీదున్న క్రిమినల్ కేసుల విషయంలో కూడా దాన్నెవ్వరు కూడా ఓవర్‌కమ్ చేయలేరింక. ఆయనే అది. దాన్నెవ్వరు కూడా దాటి వెళ్ళలేరేమో. అంటే 89 క్రిమినల్ కేసులున్న గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే, అది మన తెలంగాణకే దక్కింది. ఆ గౌరవం. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రికే కదా! రేవంత్ రెడ్డి మీదనే కదా ఉంది. సో, ఇది దేశంలోనే అత్యధిక కేసులున్న సీఎం ఎవరయ్యా అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి. సో, అది పెద్దగా ఎందుకంటే అది అఫిడవిట్‌లో కూడా ఉంది. కాకపోతే దాన్ని మొత్తం కూడా చదివి రీసెర్చ్ చేసి సో, ఈ ఏడీఆర్ వెల్లడించింది. ఎవరు వేడారు? అధ్యయనం చేసిందట. మొత్తం ఎన్నికల కమిషన్ వారు సమర్పించిన అఫిడవిట్లను అధ్యయనం చేసిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేసి వాళ్ళు వెల్లడించారట. ఎందుకు తీసిర్రు అనంటే ఇప్పుడు ఈ చర్చ కూడా ఎందుకు? దేనికి అనంటే ఇప్పుడు 130వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వము అంటే లోక్సభలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో మరి ఇట్లా 30 రోజులు గనక జైల్లో ఉంటే 31వ రోజు వాళ్ళ పదవి పోతుంది అని మాట్లాడారు. నిజంగా ఎవరికి నేను దాని మీద కూడా ఒక వీడియో చేసిన. దీనిపైన ఎవరికి వణుకు పుడుతుంది అంటే ఖచ్చితంగా వణుకు పుట్టేది ఎవరనంటే ఇగో ఇలాంటి వాళ్ళు. కేసులు ఎవరెవరైతే ఇరుక్కొని ఉంటారో చాలా కేసులు వీళ్ళు ఏదో పెద్ద దేశానికి ఏదో పోరాటం చేసి ఉన్న కేసులు కూడా కాదు ఈ విషయాలలో కూడా చెప్పుకోవాలంటే. అయితే దేశంలో అత్యధికంగా నేరారోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ముఖ్యమంత్రుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే అత్యధికంగా కేసులు ఉండడం గమనార్హమంట. ఎన్నికల కమిషన్కు ముఖ్యమంత్రులు సమర్పించిన అఫిడవిట్ల నుంచి సమాచారం తీసుకొని 2024 డిసెంబర్ ఏడీఆర్ నివేదిక తయారు చేసింది. ఇందులో 13 మంది సీఎంలపై క్రిమినల్ కేసులట. ఇక దేశంలో 31 మంది ముఖ్యమంత్రుల్లో 13 మంది ముఖ్యమంత్రులు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్టని ప్రకటించారు. ఉన్నాయనేసి వాళ్ళు అఫిడవిట్లో పెట్టాలి, లేకపోతే దాంట్లో ఇదవుతుంది కదా. దీంట్లో ఏంటంటే ఎన్నికల ఎంతవరకు ఉన్నాయంటే ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చడము, దాడులు, హత్యాయత్నాలు, కిడ్నాప్, అత్యాచారం అంటే తీవ్ర నేరాలకు సంబంధించి కేసులు ఉన్నాయట. ఇవన్నీ కూడా వీళ్ళు చాలా క్లియర్గా ఎవరెవరిపైన కేసులు ఉన్నాయంటే అత్యధికంగా ముఖ్యమంత్రుల జాబితాలో 2వ స్థానంలో, మొదటి స్థానంలో ఎవరు ఉన్నారంటే ఈ ఘనత దక్కిన అదృష్టం ఎవరికి దక్కింది అనంటే మన తెలంగాణ ముఖ్యమంత్రికి దక్కింది. ఎందుకంటే ఆయన పైన 89, తర్వాత 2వ స్థానంలో ఉన్నది స్టాలిన్ ఉన్నాడు. ఆయన పైన 42 ఉన్నాయి, చాలా తగ్గినాయి ఆయనకి. ఇంకా ఈయన పైన 89 ఉంటే ఆయన పైన 42 ఉన్నాయట. దీంట్లో తీవ్రమైన నేరాలకు చెందిన కేసులు 11 ఉన్నాయి. ఈ జాబితాలో 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు. 3వ స్థానానికి ఆయన చంద్రబాబు నాయుడు పరిమితమైన ఈ విషయంలో ఆయనపై మొత్తము 19 కేసులు ఉన్నాయి. దీంట్లో తీవ్రమైన నేరాభియోగాలు 32 ఉన్నాయట. ఏది చంద్రబాబు నాయుడుకు సంబంధించిన వాటిలో ఫస్ట్ అయితే ఇందులో శిష్యుడు ఉన్నాడు. గురువుకు మించిన శిష్యుడు అనిపించుకోవాలి కాబట్టి ఫస్ట్ శిష్యుడికి 89 ఉన్నాయి. తర్వాత 42 కేసులతో సెకండ్ ప్లేస్లో స్టాలిన్ ఉన్నాడు. 3వ స్థానంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఇక దాని తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 4వ స్థానంలో ఉన్నాడు. ఆయనపై మొత్తము 13 కేసులు ఉన్నాయి. వీటిలో వచ్చేసి నేరారోపణలు 6 ఉన్నాయట. సో ఈయన పైన నేరారోపణలు ఎన్ని ఉన్నాయి అనంటే ఎవరిపైన? గురువు గారు రేవంత్ రెడ్డి గురువు గారి పైన 39 నేరారోపణలు ఉన్నాయి. కేసులు ఎన్ని ఉన్నాయి? 19 కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పైన ఉన్నాయి ఎంత? సిబిఎన్ పైన తీవ్రమైన నేరాప అంటే ఉన్నవి మాత్రం ఇవి 19 ఉన్నాయి. కేసులు ఉన్నాయి 19. బాగా తీవ్రమైన నేరాపరలు ఎన్ని ఉన్నాయంటే 32 ఉన్నాయి నేరారోపణలు. సో ఈయన పైన మన శిష్యుడి పైన ఉన్నాయి, రేవంత్ పైన ఉన్నాయి 89 కేసులు. 89 కేసులల్లో తీవ్రమైన నేరారోపణలకు సంబంధించి 72 ఉన్నాయి. సో ఇట్లా వీళ్ళకు లిస్ట్ అవుట్ చేసిరు. ఒకసారి ఈ అఫిడవిట్ కూడా చూద్దాం ఒకసారి రేవంత్ రెడ్డి అఫిడవిట్ కూడా.
సో ఆయన సమర్పించిన ఈ అఫిడవిట్కి సంబంధించిన ఏవైతే ఇప్పుడు ఏడీఆర్ బయట పెట్టిందో ఇవన్నీ దీని బేస్ చేసుకునే ఉన్నాయి ఈ కేసులన్నీ కూడా. బ్రీఫ్ డీటెయిల్స్ ఆఫ్ ఐపీసీ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఏమేమి ఉన్నాయనేసి చూడండి. చార్జెస్ రిలేటెడ్ పనిష్మెంట్ ఆఫ్ క్రిమినల్, ఇగో పీసీ సెక్షన్ ఐపీసీ సెక్షన్ 506, తర్వాత చార్జెస్ రిలేటెడ్ టు సెక్షన్ 5052 ఐపీసీ సెక్షన్, చార్జెస్ రిలేటెడ్ స్టేట్మెంట్స్ కండక్టింగ్ టు పబ్లిక్ మిస్టేక్ ఐపీసీ సెక్షన్, చార్జింగ్. దీంట్లో ఒకటి చీటింగ్ కూడా ఉంటుంది. వీటిలలో కొన్ని చీటింగ్ కేసెస్ కూడా ఉన్నాయి. ఇది ఆయన సమర్పించింది, ఎవరు దీంట్లో క్రియేట్ చేసి మాట్లాడతలేరు. దీంట్లో ఇలా చూసుకుంటూ పోతే కొన్ని చీటింగ్ కేసెస్ కూడా ఉన్నట్టు. టోటల్ ఇవన్నీ కూడా ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి. ఏమేమి ఉన్నాయని చూసుకుంటే ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయని చూసుకుంటే ఇది ఒకటి బేగం బజారు, దీంట్లో క్లియర్గా ఉన్నాయి. ఎవరైనా కూడా చూసుకోవచ్చు. ఎవరు అఫిడవిట్లు అయినా కూడా మనకి ఏ ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడు అఫిడవిట్ చూసుకోవచ్చు, రేవంత్ రెడ్డి చూసుకోవచ్చు, స్టాలిన్ది చూసుకోవచ్చు. ఎవరెవరు అసలు వీళ్ళు నిజంగానే ఇంకేమైనా మిస్ చేసిరా ఇవన్నీ కూడా దీంట్లో స్పెసిఫిక్గా కనిపించే అంశాలు. ఏ ఏ యాక్ట్స్ ఉన్నాయి ఏంటి దాని అనేది చూడండి. కరీంనగర్ టౌన్లో ఉంది. దాని తర్వాత దాని సెక్షన్స్ ఏమేమి పెట్టారు ఐపీసీ కింద. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో ఉంది కదా, ఇది ఉన్న కేసు బేగం బజార్ హైదరాబాద్లో ఉన్నాయి. సెక్షన్స్ ఏమున్నాయి 294B 189 506. కరీంనగర్ టౌన్లో ఉన్న సెక్షన్స్ 153 506 505 505. దాని తర్వాత ఖమ్మం టౌన్ అది. నిజామాబాద్ టౌన్లో ఏమున్నాయి 352 505 189 506 504. సరూర్ నగర్లో ఏం సెక్షన్ 504 505. సిద్దిపేట టౌన్లో ఉన్నాయి. ఆదిలాబాద్ టౌన్, కొత్తగూడెం టౌను, జగిత్యాల టౌను, మేడిపల్లి, భూపాల్పల్లి, పిఎస్ భూపాలపల్లి, పిఎస్ భూపాలపల్లి, పిఎస్ మొగుళ్ళపల్లి, తర్వాత పిఎస్ కాటారము, పిఎస్ గద్వాల్, పిఎస్ ఆసిఫాబాద్, దాని తర్వాత మహబూబాబాద్ టౌన్. టోటల్గా ఇవన్నీ కూడా నెంబర్స్, ఎక్కడెక్కడ కేసులు ఏంటి ఆ సెక్షన్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేసిరు. ఇదో కేసులకు సంబంధించి ఇక్కడ అఫిడవిట్లో ఇగో 89 కేసులు ఉన్నాయి చూడండి. లాస్ట్ కేసు వచ్చేసి 326/2012 పిఎస్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో. సో సెక్షన్స్ అనేది కూడా చూడండి. ఇవన్నీ సెక్షన్స్ వీళ్ళ మీద ఉన్నాయి కూడా చూడొచ్చు. సో ఇవన్నీ కూడా అంటే కేసెస్ వేరు, కన్విక్టెడ్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ మొత్తం కూడా. సో తర్వాత మూవబుల్ అసెట్స్, ఆస్తులు అంటే ఎట్లాగూ అప్పులు ఆస్తులు అవన్నీ ఎంత కరెక్ట్ చూపిస్తారన్నది పక్కన పెడితే, ఎందుకంటే అన్ని ఆస్తులు వాళ్ళ మీదనే ఉండవు కదా. ఇది దీనికి సంబంధించిన మొత్తము కనిపిస్తుంది ఇందులో. అంటే దేంట్లో మనం తగ్గేది లేదన్నట్టుగా. అంటే క్రిమినల్ కేసులు అంటే ఇవాళ ఎట్లయిందని అంటే ఇప్పుడు అది ఒకటి తెరపైకి వచ్చిన నేపథ్యంలో మరి ఇట్లాంటి కేసులు ఉన్నాయి కదా, మరి ఇలాంటి నేపథ్యంలో ఇది వర్తించదా అంటే ఇవన్నీ కూడా తోడుతున్నారు. ఇవన్నీ కూడా ఉన్నాయి, మీరు మాకు కొత్తగా చెప్పేది ఏముందని అనేవాళ్ళు కూడా ఉండకపోరు. ఎస్, అఫిడవిట్లో ఖచ్చితంగా ఏ ముఖ్యమంత్రి అయినా ఒకసారి ప్రజాప్రతినిధిగా పోటీ చేస్తే ఓడినా గెలిచినా వాళ్ళకి సంబంధించిన విషయాలంతా వాళ్ళ చరిత్ర అంతా కూడా అఫిడవిట్లో ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఎందుకు అది చర్చలోకి వచ్చింది అని అంటే, ఇటు ఏదైతే కేంద్రంలో 130వ రాజ్యాంగ సవరణ దాంట్లో భాగంగా తీసుకొచ్చిన ఎవరైతే 30 రోజులు కనుక జైల్లో ఉంటే ఖచ్చితంగా 31వ రోజు వాళ్ళ పదవి పోతుందని అంటున్న నేపథ్యంలో మరి ఇవన్నీ కూడా ఇప్పుడు క్రోడీకరించలేరా? ఇన్ని కేసులు ఉన్న వాళ్ళు వీళ్ళు ముఖ్యమంత్రిగా పనికొస్తారా? అంటే ఇన్ని క్రిమినల్ కేసులు ఉంటాయి, చీటింగ్ కేసులు ఉంటాయి దీంట్లో. అంటే వాళ్ళు ఆల్మోస్ట్ 13 మంది సీఎంల పైన ఏ రకమైన కేసులు, దాంట్లో తీవ్ర నేరారోపణ అంటే గవర్నమెంట్ ఆస్తులని ధ్వంసం చేయడం కావచ్చు, లేకపోతే హత్య ఆరోపణలు కావచ్చు, లేదనంటే బెదిరింపులు కావచ్చు. ఎక్కువగా బెదిరింపులు ఉంటాయి కదా ల్యాండ్ గ్రాపింగ్కి సంబంధించి. ఇట్లా చాలా ఉంటున్న నేపథ్యంలో మరి వీళ్ళపైన చర్యలు ఉండవా, ఇవి కూడా దాంట్లోకి వస్తాయా వర్తిస్తాయా అనేసి. సో ఇప్పుడు ఈ కేసులు ఎన్నున్నా ఏం పర్వాలేదా? కేవలం తర్వాత అధికారంలో ఉన్నప్పుడు 30 రోజులు జైలుకు పోతేనే ఇవి లెక్కలోకి వస్తాయా? ఇవన్నీ కూడా కేవలం అసలు పోటీ చేసేవాళ్ళు, సపోజ్ ఒక ముఖ్యమంత్రి అవ్వాలి అంటే ఖచ్చితంగా వాళ్ళపైన ఎన్ని కేసులు ఉండాలి, అసలు కేసులు ఉండకూడదా, ఉంటే ఏ రకమైన కేవలము నేరారోపణలు ఉంటే సరిపోతుందా, అవి రుజువై ఉండాలా? ఇవన్నీ కూడా ఈరోజు తీవ్రమైన చర్చ జరుగుతుంది. అది ఎవరైనా కావచ్చు. అటు రేవంత్ అంటే ముఖ్యంగా అంటే తెలుగు రాష్ట్రాలలో దట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను దేనికి తగ్గేదేలే అన్నట్టు ఈ వచ్చిన వాటిపైన అసలు ప్రజలు మరి ఏ రకంగా అంటే కామన్లే ఇవన్నీ లైట్లే అవన్నీ కుదురుతాయని అనుకుంటారా? అవునా, లేకపోతే ఇన్ని కేసులు ఉన్నాయా? ఇన్ని కేసులు ఉన్న వాళ్ళు నిజంగానే అర్హులా? ఇప్పుడు తీవ్రమైన నేరారోపణలు ఉన్న నేపథ్యంలో ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులుగా మరి అవసరమా?
ఇవన్నీ కూడా ముఖ్యమంత్రుల పైన ఉన్న నేరారోపణలు రుజువైతే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు 89 కేసులు ఈయన పైన కావచ్చు, 13 మందిని వాళ్ళు ఏడీఆర్ బయట పెట్టిన నేపథ్యంలో ఈ 13 మంది ముఖ్యమంత్రుల గురించి మాట్లాడుకుంటే అందులో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 3 మాట్లాడుకుందాం. ఫస్ట్ నెంబర్ 1 రేవంత్ రెడ్డి, నెంబర్ 2 స్టాలిన్, నెంబర్ 3 చంద్రబాబు నాయుడు. దీంట్లో కనుక ఇవన్నీ కూడా కేసులు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు బీజేపీకి చెందిన ఒక వ్యక్తితోటి ఈ 10 మంది ముఖ్యమంత్రి పైన ఉన్న నేరారోపణలు రుజువైతే గరిష్ట స్థాయిలో 5 ఏళ్ళు అంతకు మించి శిక్ష పడే అవకాశం ఉంది. ఇందులో ఉన్నాయి కదా 89 కేసులలో ఖచ్చితంగా రుజువు కాని కేసులు అంటూ ఉండవు కదా. రుజువైతే వీళ్ళకి పడే శిక్ష అంతా 5 ఏళ్ళు అంతకు మించి శిక్ష పడే అవకాశం ఉందట. ఎన్నికల నేరాలు, ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చడము, దాడులు, హత్యాయత్నాలు, కిడ్నాప్, అత్యాచారం వంటి తీవ్ర నేరారోపణలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. 28 రాష్ట్ర అసెంబ్లీలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్యమంత్రులకు సంబంధించి 2024 డిసెంబర్లో ఏడీఆర్ విశ్లేషించిన వివరాల ప్రకారం మనం దీని గురించి డిస్కస్ చేసినాం. మరి ఇట్లాంటి నేపథ్యంలో ఈరోజు ప్రజలు కూడా ఆలోచించాలి కదా. అంటే 89 కేసులు ఉన్నాయి అని అంటే ఈరోజు ఆ 89 కేసులు ఉన్న వ్యక్తి ఏం మాట్లాడినా కూడా ఈరోజు జనాలు వినాలి. ఎలాంటి పాలన చేసినా కూడా జనాలు ఈరోజు కళ్ళు మూసుకొని ఉండాలి. తీవ్రమైన నేరారోపణలు ఉన్నా కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా జీ హుజూర్ అనే పరిస్థితికి ప్రజలు వచ్చిరంటే అర్థం చేసుకోవచ్చు. అంటే ఎందుకు ఇదంతా ఇప్పుడు చర్చ? అసలు జనరల్గా అందరికీ తెలుసు ఇవన్నీ కూడా. మన గూగుల్లో కొడితే ప్రతి ఒక్కరి జాతకం బయటపడుతుంది. కాకపోతే ఏంటంటే అవి సందర్భానుసారంగా బయటకు వస్తుంటాయి. ఈరోజు ఏదైతే కేంద్రం బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో 130వ రాజ్యాంగ సవరణ చేసి ఏదైతే బిల్ తెరపైకి తీసుకొచ్చారో ఆ బిల్ తెరపైకి తీసుకొచ్చిన తర్వాత అందరిలో ఒక వణుకు ప్రారంభమైంది. నిజంగానే అంటే దీంట్లో మెరిట్స్ ఎంత, డీమెరిట్స్ ఎంత అన్న డిస్కషన్ కూడా జరుగుతుంది కదా. దీంట్లో నిజంగా పాజిటివిటీ ఎంత ఉంది, నెగటివిటీ ఎంత ఉంది. నిజంగానే ఏదైనా నేరారోపణ పెట్టి ఆ ముఖ్యమంత్రిని లోపలికి పడేసేసి 30 రోజులు జైల్లో ఉంచి 31వ రోజు కనుక ఆ సీఎం సీట్ను పీకేస్తే అప్పుడు బీజేపీ వాటిని హస్తగతం చేసుకునే అవకాశం ఉంది కదా అంటున్నారు. కాకపోతే ప్రజలు ఏమంటున్నారంటే నిజంగా నేరారోపణలు కాదు, నేరారోపణ రుజువైతే ఆయన అనర్హుడిగా దాన్ని చిత్రీకరిస్తే బాగుంటుంది. నేరారోపణతో పోతారు. నిజంగా కొందరు అందులో నేరం చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు. ఎందుకంటే దాని దోషి అని ఇమ్మీడియట్లీ డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఉండవు కాబట్టి అది కనుక ప్రూవ్ అయితే కావాలంటే కోర్టులలో ఇమ్మీడియట్లీ దాన్ని ప్రూవెన్ కావాలి. దాన్ని సంవత్సరాలు ల్యాగ్ చేసుకుంటా పోతే ఏమైందంటే వాళ్ళ 5 సంవత్సరాల పీరియడ్ కూడా ముగుస్తుంది కదా. సపోజ్ తెలంగాణలో ఉంది, తెలంగాణలో ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ఉంటారనే గ్యారంటీ కూడా లేదు. ఇలాంటి నేపథ్యంలో ఏమవుతుందనంటే వాటిపైన శిక్ష పడే అవకాశం కూడా తక్కువ ఉంటుంది. ఎప్పుడో పడుతుంది. ఈరోజు న్యాయ సంస్థలు అంటే ఎట్లయిపోయింది, ప్రజలకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఎప్పుడో కదా అది జరిగేదని ఉంటుంది. కానీ అది ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటే ఏమవుతుందంటే తను ముఖ్యమంత్రి పీరియడ్లో ఉండగానే ఆయన మీద ఉన్న కేసులకు సంబంధించి కానీ ఆయన చేసిన ఏవైతే కార్యకలాపాలు ఉంటాయో వాటిపైన ఇమ్మీడియట్లీ చర్య తీసుకొని దానిపైన నేరం రుజువైతే ఇమ్మీడియట్లీ దాన్ని డిస్క్వాలిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ కేవలం నేరారోపణ చూపించి చేసే అవకాశం ఎంతవరకు సమంజసం అనే డిస్కషన్ కూడా జరుగుతుంది. ఓకే, ఇవన్నీ ఇప్పుడు బయటికి రావడానికి కేవలం 30 రోజులు జైల్లో ఉండి 31వ రోజు వాళ్ళ పదవి పోతుందనే దాని మీద తెచ్చిన బిల్లు ఏదైతే ఉందో దానికి సంబంధించిన వ్యవహారం బయటికి రావడంతో బిల్లు ప్రవేశపెట్టడంతో సరే ఆ బిల్లు పాస్ అవుతుందా లేదా ఏంటనేది మళ్ళీ నెక్స్ట్ ముచ్చట. కానీ ఇప్పుడు బిల్లు ప్రవేశపెట్టగానే అసలు ఈ కేసులు అనేవి తీసి చూస్తే అంటే కళ్ళు బయలు గమ్మే విధంగా ఉన్నాయి. ఒక వ్యక్తి మీద 89 కేసులు ఉన్నాయంటే వీళ్ళేదో స్వాతంత్రం కోసం పోరాటం చేసో లేకపోతే ఇక్కడ తెలంగాణ కోసం ఏదో పోరాటం చేస్తే ఉద్యమ కేసులో కావు ఇవన్నీ కూడా. ఆబ్వియస్లీ కొన్ని మాట్లాడచ్చు రాష్ట్రం గురించి, రాష్ట్రం సాధించడం కోసమో, రాష్ట్ర అభివృద్ధి కోసమో, రాష్ట్ర ప్రజల కోసమో ఏదైనా పోరాటం చేసి కేసుల పాలైతే అబ్బా నిజంరా బాయ్ ఒక ఉద్యమకారుడు అనిపించుకోవచ్చు. కానీ వాళ్ళ పరిస్థితి లేదు. ఇందులో ఉన్న 89 కేసులలో ఏవి కూడా తెలంగాణ ప్రజల కోసం కానీ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకునే సమయంలో కానీ ఉద్యమం చేసినాం మనము అనేసి లేకపోతే ఆ రోజు ఉద్యమ కాలంలో మనం పోయేసి రైలు రోకోనో చేసినాం, లేకపోతే రోడ్లపైకి వచ్చి ఒక నిరసన చేసినాం, ఇవేవి కావు. ఇందులో ఉన్నాయన్నీ 89 క్రిమినల్ కేసులు ఉన్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు అంటే పరిస్థితి ఎట్లా ఉంది అనేసి. ఇందులో అతిథులు ఎవరు కాదంటగా ముఖ్యంగా ఒక 5గురు అయితే తీవ్ర నేరారోపణలతో ఉన్నారు. అందులో విశేషమేంటి తెలుసా, ఇది ఏమైనా కూడా 2 రాష్ట్రాల్లో గురు శిష్యులు ఉన్నారు. కేసులలో కూడా మేమేం తక్కువ కాదు గురు శిష్యులమని ప్రూవ్ చేసుకున్నారు.